హాయ్ అండి. ఎప్పుడైనా జ్వరం తగిలినప్పుడు, ఒంట్లో బాగోలేనప్పుడు, నోరంతా చప్పగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పెసరపప్పు బియ్యము దోరగా వేయించేసి వాటర్లో కడిగి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆలుగడ్డ, ఒక టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, తెల్లుల్లిపాయ సన్నకరి తరిగి పక్కన పెట్టేసుకోవాలి. కావాలంటే మీరు బీన్స్ దాంట్లో ఇంకా బఠానీ కూడా వేయొచ్చు. నేను ఇవే వేసాను. తర్వాత కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసేసి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి, ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసి తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా వేసేసి మంచిగా ముగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం కూడా దాంట్లో వేసేసి మంచిగా కొంచెం ఫ్రై చేసేసి, ఆ తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాస్ వాటర్ వేసేసి మంచిగా ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం గీ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇది నిమ్మకాయ పచ్చడి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఆనియన్స్తో